ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ప్లీజ్ మై ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్లో ఉంచుకుని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనివల్ల మీకు చాలా ఉపయోగం ఉంది. ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రజెంట్ వచ్చేసి టెట్కి సంబంధించి నేను ఎవ్రీడే ఏదో ఒక సబ్జెక్ట్ మీద వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఇవి మీకు ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. టుడే వచ్చేసి టాపిక్ ఏపీ టెట్కి సంబంధించి కెమిస్ట్రీ కంటెంట్ వైజ్ 9th క్లాస్ ఇంపార్టెంట్ బిట్స్ కన్క్లూజన్ పార్ట్ అనమాట. మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైన అనే లెసన్ నుంచి నేను తీసుకున్నాను ఒక 20 బిట్స్. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. మిశ్రమంలో ఉండే అనుఘటకాలు ఆ మిశ్రమం అంతటా ఏకరీతిగా విస్తరించి ఉంటే ఆ మిశ్రమాన్ని ఏమంటారు? సజాతీయ మిశ్రమం అంటారు. గాలి అనేది ఎలాంటి మిశ్రమము? అనేక వాయువుల సజాతీయ మిశ్రమము. ఒక మిశ్రమంలోని భిన్న పదార్థాలు లేక భిన్న స్థితులలో ఉండే ఒకే పదార్థ భాగాలు కలిసినట్లయితే కలిగినట్లయితే ఆ మిశ్రమాన్ని ఏమంటాము? విజాతీయ మిశ్రమము. విజాతీయ మిశ్రమానికి ఎగ్జాంపుల్స్ నూనె నీరులు అంటే నూనె నీరు మిశ్రమము, అలాగే నాఫ్థలిన్ నీరు, ఈ రెండు కూడా విజాతీయ మిశ్రమానికి ఉదాహరణలు అన్నమాట. 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు సజాతీయ మిశ్రమాన్ని ఏమంటారు? ద్రావణం అంటారు. ద్రావణంలో తక్కువ పరిమాణంలో కలిగి ఉన్న పదార్థాన్ని ఏమంటారు? ద్రావితం అంటారు. ఎక్కువ పరిమాణంలో కలిగి ఉన్న పదార్థాన్ని ఏమంటారు? ద్రావణి అంటారు. ద్రావణంలో ఉన్న కణాలు ఎలాంటి పరిమాణాన్ని కలిగి ఉంటాయి? మన కంటితో చూడలేనంత తక్కువ పరిమాణాన్ని కలిగి ఉంటాయి. దేనిని ద్రావణంలో మనం చూడలేము? కాంతి ప్రసరించే మార్గాన్ని మనం ద్రావణంలో చూడలేము. కాంతి మార్గాన్ని చూడలేము అన్నమాట. నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక సంతృప్త ద్రావణంలో కలిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని ఆ ఉష్ణోగ్రత వద్ద దానిని ఏమంటారు? ద్రావణీయత అని అంటారు. ద్రావిత పరిమాణం ఎక్కువగా ఉంటే ఆ ద్రావణాన్ని ఏమంటాము? గాఢ ద్రావణము అంటారు. కంటితో చూడగలిగే విజాతీయ మిశ్రమాలను ఏమంటాము? అవలంబనాలు అంటారు. పరమాణువులు లేదా అణువులు ఏది పతనం చెందుతుంది? కాంతి పతనం చెందుతుంది. పరమాణువులు లేదా అణువుల్లో ఏది పతనం చెందుతుంది అంటే కాంతి అనేది పతనం చెందుతుంది. పరమాణువులు దేనిని శోషించుకుంటాయి లేదా ఏ శక్తిని శోషించుకుంటాయి? కాంతి శక్తిని శోషించుకుంటాయి. పరమాణువులు కొంత భాగాన్ని ఎలా ఉద్గారం చేసుకుంటాయి? పరమాణువులు కొంత భాగాన్ని వివిధ దిశల్లో అవి ఉద్గారం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఉద్గారం చేసే ప్రక్రియను ఏమంటారు? పరిక్షేపణం అంటారు. అంటే ఆ పరమాణువుల్లో కొంత భాగాన్ని ఉద్గారం చేసుకుంటాయి కాబట్టి ఆ ఉద్గారం చేసే యొక్క ప్రక్రియని మనము పరిక్షేపణము అంటారనమాట. ఈ రకమైన మిశ్రమాలను ఏమి అంటారు? కొలాయిడ్లు అని కూడా అంటారు. ఈ కొలాయిడ్లకు మరొక పేరు లేదా వీటిని మరొక రకంగా కూడా పిలవచ్చు. అవి ఏమిటి అంటే కాంజీకాభ కణాల ద్రావణాలు అంటాము. ఈ కాంజీకాభ కణాల లక్షణాలు వేటి మధ్యస్థంగా ఉంటాయి అంటే వేటి లక్షణాల మధ్యస్థంగా ఉంటాయంటే ద్రావణాలు అవలంబనాల మధ్యస్థంగా ఇవి ఉంటాయి అని చెప్పచ్చు. సాధారణంగా కొలాయిడ్ ద్రావణాలు ఎలాంటి మిశ్రమాలై ఉంటాయి? విజాతీయ మిశ్రమాలై ఉంటాయి. కొలాయిడ్ ద్రావణాలు అనేవి ఎప్పుడూ కూడా విజాతీయ మిశ్రమాలై ఉంటాయి. ఎందుకంటే వాటి మధ్య ఎప్పుడూ కూడా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ప్లీజ్ ఇవి మీకు ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటున్నాను. ఈ టెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి టుడే టాపిక్. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.